కామికా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామికా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. కామికా ఏకాదశి రోజు తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చని, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు గృహంలో పూజా మందిరంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తులసి దళాలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేయాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని జపించాలి. అలాగే లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ కామికా ఏకాదశి రోజు గోగ్రాసం దానం ఇవ్వటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి గోవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ ఆహారంగా తినిపించినట్లయితే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. విష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా బంగారము, వెండి దానం చేసిన విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మను నీలం రంగు పుష్పాలతో పూజించటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కృష్ణుడి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కామికా ఏకాదశి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో యుగ్మ ప్రదక్షిణం చేయాలి. అంటే 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. భూ సంబంధ వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సొంతింటి కళను సాకారం చేసుకోవటానికి గృహంలో ఈరోజు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కొద్దిగా కలిపి వాటి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చేయవలసిన ముఖ్యమైన దానం వెన్న దానం. కామికా ఏకాదశి సందర్భంగా వెన్నను ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకోవటానికి, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే చాలా మంచిది. అంటే ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయం దగ్గర ముగ్గులు వేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఇలా చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలా ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు అష్టాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ విష్ణువుని స్మరించుకున్నా కూడా ఏకాదశి వ్రతం చేసిన విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కామికా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.